కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట హర్ష్ రోషన్, శ్రీదేవి. కోర్టు సినిమా సక్సెస్ సాధించిన తర్వాత వీరిద్దరూ కలిసి జంటగా మరోసారి నటించిన సినిమా బ్యాండ్ మేళం. అయితే ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. మరి ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు ఈ సినిమాను మెచ్చారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇందాక నేను పాడిన పాట 3 ఏళ్ల కిందట అయినా గుర్తుంది. గదే నా మ్యూజికల్ మెమొరీ. జులాయిగా తిరిగే బావ సంపన్న కుటుంబానికి చెందిన మరదలు. చిన్నతనం నుంచి మొదలైన ప్రేమ. కానీ ఆ ప్రేమకి అడ్డుగా నిలిచే ఆస్తి, అంతస్తులు, కుటుంబాల మధ్య గొడవలు, చివరికి పెద్దల అంగీకారంతో కలిసే ప్రేమ. కొంచెం తెలివి ఉండాలి, అది నీకు లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇక నుంచి నేను దాని ముఖం చూడండి రా. ఇలాంటి కథలు కొత్తవి కావు. అయితే ప్రేమ కథల్లో కొత్తదనం కథలో ఉండకపోయినా చెప్పే విధానంలో ఉండాలి. అదే ప్రధాన పరీక్ష. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. సినిమా విడుదలకు ముందు రచయిత, నిర్మాత కోన వెంకట్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా బాగోలేకపోతే నా సినిమాలు చూడొద్దు అని అన్నారు. ఇదే తరహా నమ్మకాన్ని అప్పట్లో హీరో నాని కూడా ఒకసారి వ్యక్తపరిచారు. కానీ ఆయన నమ్మకం నిలిచింది. అయితే కోన వెంకట్ విషయంలో మాత్రం అదే స్టేట్మెంట్ బెడిసి కొట్టిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాండ్ మేళం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. కథలో గిరి, రాజీ ఇద్దరు బావ మరదళ్ళు. ఒకే సమయంలో పుట్టిన వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్టుగా పెరుగుతారు. పుట్టుకతోనే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. కానీ కాలం మారే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. గిరి తండ్రి ఆస్తి మొత్తం కోల్పోతే రాజీ తండ్రి సంపన్నుడవుతాడు. ఆస్తి పెరిగే కొద్దీ అహంకారం పెరిగి 2 కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. రాజీపై గిరికి ఉన్న ప్రేమ మాత్రం తగ్గదు. కానీ చదువులో రాణించే రాజీకి విరుద్ధంగా గిరి మాత్రం బేవర్స్ గా తిరుగుతూ తనకిష్టమైన బ్యాండ్ మేళంతో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే సమయంలో రాజీకి వేరే పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే పెళ్లి పందిట్లోనే రాజీ ఇంకొకరితో వెళ్లిపోవటం కథలో కీలక మలుపు. ఆమె ఎందుకు వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, చివరికి గిరి ఏమయ్యాడు అనే ప్రశ్నలే మిగతా కథ. ఇక హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేసినా వారి వయసుకు మించిన పాత్రలు అవటం వల్ల చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది. టీనేజ్ నుంచి మ్యారేజ్ స్టేజ్ కి కథ మారిన తర్వాత ఆ పాత్రల్లో పరిపక్వత కనిపించకపోవటం ప్రధాన లోపంగా నిలిచింది. కొన్నిసార్లు సన్నివేశాలు కూడా నమ్మశక్యంగా అనిపించవు. ఇక కథలో ముఖ్యమైన పాయింట్ అయిన రాజీ లేచిపోవటం కూడా అంత బలంగా కన్విన్స్ చేయలేకపోయింది. హీరోయిన్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన కారణం చాలా సాధారణంగా అనిపిస్తుంది. దీంతో సినిమా కథలో ఉండాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించదగ్గేలా ఉండటం ప్రేక్షకుడి ఆసక్తిని మరింతగా తగ్గిస్తుంది. అయితే తెలంగాణ నేటివిటీ, బ్యాండ్ మేళం బ్యాక్ డ్రాప్, కొన్ని కామెడీ సీన్లు మాత్రం సినిమాకు ప్లస్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గని అందించిన పాటలు, ముఖ్యంగా తిప్పుకుంటున్నా వంటి సాంగ్స్ ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్ కూడా సహజత్వంతో మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే బ్యాండ్ మేళం ఒక పాత కథను కొత్తగా చెప్పే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. గట్టిగా మోగాల్సిన బ్యాండ్ మేళం రొటీన్ మేళంగా మారిపోయింది. కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట హర్ష్ రోషన్, శ్రీదేవి. కోర్టు సినిమా సక్సెస్ సాధించిన తర్వాత వీరిద్దరూ కలిసి జంటగా మరోసారి నటించిన సినిమా బ్యాండ్ మేళం. అయితే ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. మరి ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు ఈ సినిమాను మెచ్చారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇందాక నేను పాడిన పాట 3 ఏళ్ల కిందట అయినా గుర్తుంది. గదే నా మ్యూజికల్ మెమొరీ. జులాయిగా తిరిగే బావ సంపన్న కుటుంబానికి చెందిన మరదలు. చిన్నతనం నుంచి మొదలైన ప్రేమ. కానీ ఆ ప్రేమకి అడ్డుగా నిలిచే ఆస్తి, అంతస్తులు, కుటుంబాల మధ్య గొడవలు, చివరికి పెద్దల అంగీకారంతో కలిసే ప్రేమ. కొంచెం తెలివి ఉండాలి, అది నీకు లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇక నుంచి నేను దాని ముఖం చూడండి రా. ఇలాంటి కథలు కొత్తవి కావు. అయితే ప్రేమ కథల్లో కొత్తదనం కథలో ఉండకపోయినా చెప్పే విధానంలో ఉండాలి. అదే ప్రధాన పరీక్ష. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. సినిమా విడుదలకు ముందు రచయిత, నిర్మాత కోన వెంకట్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా బాగోలేకపోతే నా సినిమాలు చూడొద్దు అని అన్నారు. ఇదే తరహా నమ్మకాన్ని అప్పట్లో హీరో నాని కూడా ఒకసారి వ్యక్తపరిచారు. కానీ ఆయన నమ్మకం నిలిచింది. అయితే కోన వెంకట్ విషయంలో మాత్రం అదే స్టేట్మెంట్ బెడిసి కొట్టిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాండ్ మేళం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. కథలో గిరి, రాజీ ఇద్దరు బావ మరదళ్ళు. ఒకే సమయంలో పుట్టిన వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్టుగా పెరుగుతారు. పుట్టుకతోనే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. కానీ కాలం మారే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. గిరి తండ్రి ఆస్తి మొత్తం కోల్పోతే రాజీ తండ్రి సంపన్నుడవుతాడు. ఆస్తి పెరిగే కొద్దీ అహంకారం పెరిగి 2 కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. రాజీపై గిరికి ఉన్న ప్రేమ మాత్రం తగ్గదు. కానీ చదువులో రాణించే రాజీకి విరుద్ధంగా గిరి మాత్రం బేవర్స్ గా తిరుగుతూ తనకిష్టమైన బ్యాండ్ మేళంతో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే సమయంలో రాజీకి వేరే పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే పెళ్లి పందిట్లోనే రాజీ ఇంకొకరితో వెళ్లిపోవటం కథలో కీలక
మలుపు. ఆమె ఎందుకు వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, చివరికి గిరి ఏమయ్యాడు అనే ప్రశ్నలే మిగతా కథ. ఇక హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేసిన వారి వయసుకు మించిన పాత్రలు అవటం వల్ల చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది. టీనేజ్ నుంచి మ్యారేజ్ స్టేజ్ కి కథ మారిన తర్వాత ఆ పాత్రల్లో పరిపక్వత కనిపించకపోవటం ప్రధాన లోపంగా నిలిచింది. కొన్నిసార్లు సన్నివేశాలు కూడా నమ్మశక్యంగా అనిపించవు. ఇక కథలో ముఖ్యమైన పాయింట్ అయిన రాజీ లేచిపోవటం కూడా అంత బలంగా కన్విన్స్ చేయలేకపోయింది. హీరోయిన్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన కారణం చాలా సాధారణంగా అనిపిస్తుంది. దీంతో సినిమా కథలో ఉండాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించదగ్గేలా ఉండటం ప్రేక్షకుడి ఆసక్తిని మరింతగా తగ్గిస్తుంది. అయితే తెలంగాణ నేటివిటీ, బ్యాండ్ మేళం బ్యాక్ డ్రాప్, కొన్ని కామెడీ సీన్లు మాత్రం సినిమాకు ప్లస్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనిన్ అందించిన పాటలు, ముఖ్యంగా తిప్పుకుంటున్నా వంటి సాంగ్స్ ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్ కూడా సహజత్వంతో మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే బ్యాండ్ మేళం ఒక పాత కథను కొత్తగా చెప్పే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. గట్టిగా మోగాల్సిన బ్యాండ్ మేళం రొటీన్ మేళంగా మారిపోయింది. కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట హర్ష్ రోషన్, శ్రీదేవి. కోర్టు సినిమా సక్సెస్ సాధించిన తర్వాత వీరిద్దరూ కలిసి జంటగా మరోసారి నటించిన సినిమా బ్యాండ్ మేళం. రాజీ ఏ బాబు మీదే క్లాస్? మిడిల్ క్లాస్ సార్. అయితే ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. మరి ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు ఈ సినిమాను మెచ్చారు అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇందాక నేను పాడిన పాట 3 ఏళ్ల కిందట విన్నా, అయినా గుర్తుంది. గదే నా మ్యూజికల్ మెమొరీ. జులాయిగా తిరిగే బావ, సంపన్న కుటుంబానికి చెందిన మరదలు. చిన్నతనం నుంచి మొదలైన ప్రేమ. కానీ ఆ ప్రేమకి అడ్డుగా నిలిచే ఆస్తి, అంతస్తులు, కుటుంబాల మధ్య గొడవలు, చివరికి పెద్దల అంగీకారంతో కలిసే ప్రేమ. కొంచెం తెలివి ఉండాలి. అది నీకు లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇక నుంచి నేను దాని ముఖం చూడండి రా. ఇలాంటి కథలు కొత్తవి కావు. అయితే ప్రేమ కథల్లో కొత్తదనం కథలో ఉండకపోయినా చెప్పే విధానంలో ఉండాలి. అదే ప్రధాన పరీక్ష. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. సినిమా విడుదలకు ముందు రచయిత, నిర్మాత కోన వెంకట్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా బాగోలేకపోతే నా సినిమాలు చూడొద్దు అని అన్నారు. ఇదే తరహా నమ్మకాన్ని అప్పట్లో హీరో నాని కూడా ఒకసారి వ్యక్తపరిచారు. కానీ ఆయన నమ్మకం నిలిచింది. అయితే కోన వెంకట్ విషయంలో మాత్రం అదే స్టేట్మెంట్ బెడిసి కొట్టిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాండ్ మేళం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. కథలో గిరి, రాజీ ఇద్దరు బావ మరదళ్ళు. ఒకే సమయంలో పుట్టిన వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్టుగా పెరుగుతారు. పుట్టుకతోనే పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. కానీ కాలం మారే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. గిరి తండ్రి ఆస్తి మొత్తం కోల్పోతే రాజీ తండ్రి సంపన్నుడవుతాడు. ఆస్తి పెరిగే కొద్దీ అహంకారం పెరిగి రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. రాజీపై గిరికి ఉన్న ప్రేమ మాత్రం తగ్గదు. కానీ చదువులో రాణించే రాజీకి విరుద్ధంగా గిరి మాత్రం బేవర్స్ గా తిరుగుతూ తనకిష్టమైన బ్యాండ్ మేళంతో కాలం గడుపుతూ ఉంటాడు. ఇదే సమయంలో రాజీకి వేరే పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే పెళ్లి పందిట్లోనే రాజీ ఇంకొకరితో వెళ్లిపోవటం కథలో కీలక మలుపు. ఆమె ఎందుకు వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, చివరికి గిరి ఏమయ్యాడు అనే ప్రశ్నలే మిగతా కథ. ఇక హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేసిన వారి వయసుకు మించిన పాత్రలు అవటం వల్ల చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది. టీనేజ్ నుంచి మ్యారేజ్ స్టేజ్ కి కథ మారిన తర్వాత ఆ పాత్రల్లో పరిపక్వత కనిపించకపోవటం ప్రధాన లోపంగా నిలిచింది. కొన్నిసార్లు సన్నివేశాలు కూడా నమ్మశక్యంగా అనిపించవు. ఇక కథలో ముఖ్యమైన పాయింట్ అయిన రాజీ లేచిపోవటం కూడా అంత బలంగా కన్విన్స్ చేయలేకపోయింది. హీరోయిన్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన కారణం చాలా సాధారణంగా అనిపిస్తుంది. దీంతో సినిమా కథలో ఉండాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించదగ్గేలా ఉండటం ప్రేక్షకుడి ఆసక్తిని మరింతగా తగ్గిస్తుంది. అయితే తెలంగాణ నేటివిటీ, బ్యాండ్ మేళం బ్యాక్ డ్రాప్, కొన్ని కామెడీ సీన్లు మాత్రం సినిమాకు ప్లస్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనిన్ అందించిన పాటలు, ముఖ్యంగా తిప్పుకుంటున్నా వంటి సాంగ్స్ ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్ కూడా సహజత్వంతో మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే బ్యాండ్ మేళం ఒక పాత కథను కొత్తగా చెప్పే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. గట్టిగా మోగాల్సిన బ్యాండ్ మేళం రొటీన్ మేళంగా మారిపోయింది.